వి24 భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనకి ఈ సంక్రాంతిలో హరిదాసులు వస్తూ ఉంటారు, అలాగే పకటి వేషగాళ్ళు వస్తూ ఉంటారు, అలాగే మన కొమ్మదాసరులు వస్తూ ఉంటారు, ఇలా రకరకాల గగ్గరిద్రి వాళ్ళు వస్తూ ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి వాళ్ళు తమ యొక్క జానపద కళలని కూడా ప్రదర్శిస్తూ అందరినీ కూడా అలరింపజేస్తూ ఉంటారు, సనాతన సంప్రదాయాన్ని నిలబెడుతూ ఉంటారు. అయితే ఇందులో ప్రధానంగా హరిదాసు రావడం అనేటువంటిది ధనస్సు మాసం, అంటే సూర్యుని యొక్క ధనస్సులో ప్రవేశించినటువంటి మొదలు ధనురాశిలో ప్రవేశించే మొదలు ధను సంక్రమణం అంటారు. ఈ ధనుర్మాసం అంటారంటే సౌరమాన ప్రకారం ధనుర్మాసంగా చెబుతూ ఉంటారు. అయితే ఈ ధనుర్మాసంలో ప్రత్యేకించి నెల్లాళ్ళు కూడా నడిచి తిరుగుతూ అక్షయపాత్ర శిరస్సును పెట్టుకుని చక్కగా హరినామస్మరణం చేసుకుంటూ అన్నమయ సంకీర్తనలు చేసుకుంటూ అలాగే రంగనాథుని యొక్క నామస్మరణంతో హరిలో రంగ హరి అని వస్తూ ఉంటారు. చాలా గొప్పదైనటువంటి మనకి సనాతన సంప్రదాయం. ఈ హరిదాసులకి ఉన్నటువంటి ఇతిహాసం ఏమిటి అసలు అంటే, ఒక పద్ధతిలో దీనికి ఇతిహాసం చెప్పబడింది. గతంలో బలిచక్రవర్తి బ్రహ్మాండమైనటువంటి రాజ్య పరిపాలన సుభిక్షంగా సాగిస్తూనే కొంత మదగర్వం చేత కొంతమందిని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే దేవతలు ఇబ్బంది పడుతున్న సందర్భంలో విష్ణుమూర్తిని శరణజొచ్చేటప్పటికీ ఆ శరణజొచ్చినటువంటి వారందరికీ కూడా అభయం ఇచ్చినటువంటి వాడి, అయితే మహాదాతగా పేరొందినటువంటి బలిచక్రవర్తి చాలా దానం చేయడంలో చాలా గొప్పవాడు. అయితే ఆ సందర్భంలో వామనమూర్తి అవతారంలో ఒక బ్రాహ్మడిగా వెళ్ళి 3 అడుగుల ప్రదేశాన్ని నాకు దానం చేయమని అడుగుతాడు. అడిగిన సందర్భంలో శుక్రాచార్యుడు వారిస్తూ ఉంటాడు. రాక్షసగురు అయినటువంటి శుక్రాచార్యుడు, వద్దునైనా వచ్చినవాడు సామాన్యుడు కాదు, నిన్ను పాతాళానికి తొక్కేస్తాడు, అంతా కూడా హరించుకుపోతాడు అనేటువంటి చెప్పినప్పటికీ కూడా వినిపించుకోకుండా ఆయన దానం చేస్తాననే మాట అన్నాను, నా చెయ్యి పైన ఉంటుంది, ఇచ్చుకునేవాడు చెయ్యి కింద ఉంటుంది కాబట్టి గ్రహీత ఎంతటి వాడైనప్పటికీ కూడా కన్నా కిందే అన్నమాట తప్పను అని అలాగే అని అంగీకరిస్తాడు. ఆ విధంగా వామనమూర్తికి 3 అడుగుల ప్రదేశాన్ని దానివ్వడంగా అంగీకరిస్తాడు. అప్పుడు వామనమూర్తి తన యొక్క విశ్వరూపంతో ఆకాశంలో ఒక కాలు, భూదేవి పాతాళంలో ఒక కాలు, అలాగే అడుగుతాడు. అలాగే 3వ కాలు ఎక్కడ, మరి పాతాళం అయిపోయింది, చతుర్దశ భవనాలు ఆకాశం అయిపోయింది, మరి ఇంకెక్కడ అంటే నా శిరస్సు మీద పెట్టవయ్యా అని ఆయన అంగీకరించడం, ఆ విధంగా పాతాళలోకానికి అతన్ని తొక్కివేయడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన అడుగుతాడు, ఏమని మహానుభావ, ఇప్పటిదాకా నువ్వు అనుకున్నట్టుగా విధంగా 3 అడుగుల భూమిని కూడా నీకు ఇవ్వడం జరిగింది, 2 అడుగులు ఇచ్చాను, అయినా 3వ అడుగు నా శిరస్సును పెట్టావు, కాబట్టి నేను నిరంతరం కూడా నీ యొక్క భక్తి నామస్మరణలో ఉన్నా, నిరంతరం నీ యొక్క తపస్సు చేస్తున్నాను, ఇటువంటి భక్తి ప్రపత్తి లోకంలో ఎప్పుడు కూడా నిరంతరంగా ఉండాలి, నీ యొక్క పాదం నా యొక్క శిరస్సు తాకడమే చాలా గొప్ప అని ఆయన ఒక వరం కోరేట. ధనుర్మాసంలో ఖచ్చితంగా సంవత్సరంలో ఒక మాసం, సౌరమాసంలో ఖచ్చితంగా హరినామస్మరణంతో నా పేరున హరిదాసులుగా లోకంలో సంచరిస్తూ ఉండాలి, హరినామ సంకీర్తన జరుగుతూ ఉండాలి, అది ప్రతి మానవులు కూడా ప్రతి ప్రజలు కూడా వినాలి. ఆ విధంగా వారికి శిరస్సున పెట్టేటువంటి అక్షయపాత్ర తంబూరా తోటి హరినామస్మరణం చేయాలి, కీర్తన సంకీర్తన చేయాలి, కాబట్టి నారాయణ సంకీర్తన చేయాలి. ఆ విధంగా అక్షయపాత్రలో దానం చేసినటువంటి వారికి అక్షయమైనటువంటి వైభవం వారికి కలగాలి, అంత సౌభాగ్యము వారికి కలగాలి, అంత శ్రేయస్సు, అంత విశేషమైనటువంటి ధర్మం వారికి కలగాలి. దానం ఇచ్చిన వారికి, ఇచ్చుకున్న వారికి కూడా తరుగులేనటువంటి అక్షయమైనటువంటి ధనం వారికి కూడా సంప్రాప్తింపబడాలి. ఇది ఆ శిరస్సును అక్షయపాత్ర ఉన్నంతసేపు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరూ కూడా మాట్లాడకుండా, అంటే హరిదాసులు ఎవరూ కూడా, హరిదాసు నిరంతరము హరిని స్మరించేటువంటి వాడు, హరికి దాసుడైనటువంటి వాడిని, కాబట్టి నా పేరున హరిదాసుగా లోకంలో వర్తిల్లాలి. ఆ అక్షయపాత్ర ఉన్నంతసేపు మౌనంగా ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఉద్వాసన చెప్పి నారాయణమూర్తికి అర్చన చేసి అప్పుడు ఆ పాత్రను కింద దించాలి. ఇది ఒక నియమంగా వీరందరికీ కూడా ఐశ్వర్యాన్ని యశస్సుని ఇచ్చిన వారికి ఇచ్చుకున్న వారికి కూడా జరిగేలా
ఈ హరినామ సంకీర్తన నెల్లాళ్ళు జరగాలని ఆయన కోరుకున్నట్టు. అదిగో ఆ సందర్భంలో వచ్చిందే ఈ హరిదాసుల యొక్క సంకీర్తన. అది సంక్రమణం, సంక్రాంతి కాలంలో ధనుస్సులోంచి మకరంలోకి వెళ్ళే సందర్భం దాకా, భోగి దాకా ఈ యొక్క హరిదాసులు తిరుగుతూ హరినామ సంకీర్తన చేస్తూ, ఎప్పుడూ హరినామం విననటువంటి వాళ్ళకి ఈ నామం వినడం వల్ల, ఆ గాత్రం వినడం వల్ల వారి యొక్క జన్మ పునీతం అవడం, అలాగే ఎప్పుడూ పలకనటువంటి వారు యాదృచ్ఛికంగా పలికేటువంటి పరిస్థితి. గోవిందనామాన్ని ప్రతి వీధి ప్రతి ఇంటా కూడా ప్రతి ఒక్కరూ ఆబాలగోపాలం వినాలి అనేటువంటి ఒక తాదాత్మ్యమైనటువంటి భక్తి తత్పరత మనకి ఇందులో కనపడుతుంది. అంత గొప్పదైనటువంటిది ఇతిహాసం ఉంది ఇందులో. కాబట్టి వారిని ఆదరిద్దాం, ఆ కళను పోషిద్దాం. అలాగే కళకాలు సంపూర్ణమైన నారాయణమూర్తిగా వారిని ధ్యానం చేద్దాం. వారిని ఆ యొక్క నారాయణమూర్తి స్వరూపంగా మనం భావించి వారిని సాధారణంగా ఆహ్వానించి గౌరవించి వారికి దాన ధర్మాలు చేద్దాం.